సార్ రామోజీరావు గారు కొత్త వాళ్ళకి అంటే యంగ్‌స్టర్స్ కి ఎలా గైడ్ చేసేవారు? ఎటువంటి ఎంకరేజ్‌మెంట్ ఉండేది? ఆయన డైరెక్ట్ గా మాకేం చెప్పరు. హ్మ్. మా ఇన్ఛార్జీలకు చెప్తారు. ఇలా చేయండి, అలా చేయించండి, ఇలా రాయించండి, అలా రాయించండి అని. ఆ దారి చెప్తారనమాట. ఇలాగ ఉండాలి పేపరు. ఇది రాస్తే ప్రజలు చదువుతారు. హ్మ్. ఇలాగ ఈ ఈ పద్ధతిలో వెళ్ళాలని. లేకుండా 40 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు ఒక పత్రిక ఎందుకు ఉంటుంది? అవును. నంబర్ 1గా ఎందుకు ఉంటుంది? అవును. ప్రజలకి ఏది ఇష్టమో అది రాయించారు కదా. ప్రజాభిప్రాయాన్ని ప్రతిస్పందించింది కాబట్టే పత్రిక 50 ఏళ్ళుగా నిలబడి ఉంది. నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈనాటికి చెక్కు చెదరలేదే. సాక్షి వచ్చింది, వెళ్ళింది. హ్మ్. అదే చాలా వచ్చినాయి ఇంకా. ఆ హ్మ్. అదే ప్రజలకి ఏది అవసరమో అది అందిస్తుంది ఈనాడు. హ్మ్. ఈనాడు గొప్పతనమే అది. Unbiased. ఈనాడు అన్బయాస్డ్. బయాస్ ఎందుకు ఉంటుంది? లాంగ్వేజ్, ఈనాడు లాంగ్వేజ్, ఈనాడుకు ముందు లాంగ్వేజ్ కొంచెం టఫ్ గా ఉండేది. ఈనాడు వచ్చిన తర్వాత సరళతరం అయింది. హ్మ్. బడు రాయొద్దు అనేవాళ్ళు, బడు రాయువాడు బడుద్దాయి అనేవాళ్ళు హ్మ్. బోధరాజు రాధాకృష్ణ గారు. అట్లా భాషని సరళతరం చేసిన పత్రిక ఈనాడు. హ్మ్. అంతకుముందు అంత సరళంగా ఎక్కడ ఉండేది? హ్మ్. హెడ్డింగ్లు కూడా ఎంత బాగుండేవి. అవును. ఈనాడులో తెలుగుదేశం గెలిచినప్పుడు తెలుగుదేశం సూపర్ హిట్ అని హెడ్డింగ్ పెట్టారు. ఎంత గొప్ప హెడ్డింగ్. హ్మ్. తర్వాత ఈ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసిన తర్వాత నాదెండ్ల మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు. వెన్ రామారావు కేమ్ టు పవర్ అగైన్, హ్మ్. ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం. ఎంత హ్మ్. గొప్ప హెడ్డింగ్. అవును. అంటే ఒక ప్రజాస్వామ్యానికి ప్రతినిధి అయిన ఎన్టీ రామారావుని మీరు గద్దె దించేస్తే హ్మ్. మళ్ళా గద్దె ఎక్కాడు ఎక్కాడు ఆయన. కదా. ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం, రెండే పదాలు. అవును. ఎంత అందంగా ఉంది హెడ్లైన్. మర్చిపోలేని పదం అది. అట్లా హ్మ్. ఎంత గొప్పగా ఉంటాయి హెడ్డింగ్స్. హ్మ్. అది అది సెలెక్ట్ చేయడంలో ఆయన బుర్ర ఉంటుంది ఎప్పుడు కూడా వెనక. ఆయన ఆలోచిస్తూ ఉంటారు మా అందరి కోసం. హ్మ్. సార్ మీరు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్? 5. ఈటీవీ సంస్థలో? ఈనాడులో 5 ఏళ్ళు పనిచేశాను సబ్ ఎడిటర్ గా, హ్మ్. సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా. తర్వాత 7 సంవత్సరాలు ఆహా ప్రోగ్రామ్ చేశాను, వంటల కార్యక్రమం. వార్త, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో పనిచేయడమే కాకుండా 6 టీవీ, ఐటీవీ, తర్వాత స్టూడియో ఎన్ను, తర్వాత టీవీ5లో వివిధ హోదాల్లో పనిచేసిన ముప్పనేని రాజ్ కుమార్ సందేశం మనం ఈరోజు తీసుకుందాం. రామోజీరావు గారి గురించి ఆయన చెప్తారు. అంటే ఈ తరంలో రామోజీరావు గారు ఒక మహాయోధుడు. ఆయనకి ఏకలవ్య శిష్యులు ఎంతో మంది. సో రాజ్ కుమార్ గారు మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే అండి. సో ఈరోజు చాలా దుర్దినం. రామోజీరావు గారికి, వాళ్ళ కుటుంబానికి ఆశ్రని వాడి ఈ తరంలో, మన తరంలో తెలుగు జాతిలో మనం చూసిన గొప్ప వ్యక్తుల్లో మొదటివాడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మన సమాజాన్ని సినిమా పరిశ్రమతోటి రాజకీయంగా చాలా ప్రభావితం చేసిన వ్యక్తి తెలుగు జాతిని. అంతకంటే గొప్పవాడు నా దృష్టిలో రామోజీరావు గారు. ఆయన ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మన తెలుగు జాతిని, కొన్ని లక్షల మందిని, చెప్పాలంటే జాతి మొత్తాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి. మహావృక్షం తెలుగు జాతి. మన తెలుగు జాతికి చాలా ఈరోజు దుర్దినం. పీపుల్ అక్రాస్ ద వరల్డ్, తెలుగు ప్రపంచానికే పెద్ద లోటు. తెలుగు ప్రపంచానికి చాలా పెద్ద లోటు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది వంటల కార్యక్రమం బాబాయ్ హోటల్ చేస్తున్నాం. బాబాయ్ అంటే హోటల్. 7, 5, 12, హ్మ్. 12, 3, 15 సంవత్సరాలు. టీవీ9 లో కూడా మీరు చేశారు. ఆ టీవీ9లో ఒక 5 ఏళ్ళు ఎవరి వాళ్ళ వారిది ప్రోగ్రామ్ చేశాం. అవును. ఆ షోలో మీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది సార్. అవునవును. చాలా మంచి, అంటే ఇదివరకు చేశారు అవన్నీ కాకుండా ఆ ఇది ఒక స్పెషల్. ఆ ఇంటర్వ్యూ వేరే మరొక రోజు చేద్దాం. ఇది ఇవాళ ఈటీవీ వరకే ఆపుదాం. తర్వాత నా జీవితము, ఆంధ్రజ్యోతి, టీవీ9 అవన్నీ వేరే మరొక రోజు. సార్ ఇప్పుడు మీకు ఈటీవీ ఇక్కడతో ముగిద్దాం. అదే సార్, ఈనాడులో ఈటీవీ సంబంధించి మీకు ఏమన్నా ఎదురైన చేదనుభవాలు కానీ ఏమన్నా? చేదనుభవాలు ఎందుకుండా ఇన్ఛార్జీలు అప్పుడప్పుడు సతాయిస్తారు. మనం పని చేయము, పని చేయకపోతే సతాయిస్తారు కదా. ఏమైనా దాసు పని చేయవా అంటారు. మామూలే, అది తిట్లు పడతాయి. నేను పని చేసేవాడిని కాదు సరిగా, నాకు అక్షింతలు మామూలే. అల్లం నారాయణ అనేది ఆంధ్రజ్యోతి. అల్లం నారాయణ గారు ఈనాడులో చేయలేదా? లేదు, ఈనాడు కదా ఆయన. మీకు అప్పుడు ఎవరు సభ ఎడిటర్? ఇన్ఛార్జా ఇన్ఛార్జ్ శంకరనారాయణ. శంకరనారాయణ. జీవీఎస్ మూర్తి వాళ్ళు, శంకరనారాయణ గారు, ప్రసాద్, ఏవి ప్రసాద్, ఇప్పుడు గోవిందరాజు చక్రధరు మా ఇన్ఛార్జ్ కొంతకాలం.
వీళ్ళందరూ మా హెడ్లు. మాకు మెయిన్ హెడ్ వరదాచారి గారు ఉండేవారు. ఆయన వారు ఈ మధ్యనే కాలం చేశారు. ప్రియ పచ్చడి తింటారా సార్ మీరు? రెగ్యులర్ గా మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు గోంగూర పచ్చడి అయితే ఎప్పుడు ఉంటుంది. మిగతా పచ్చళ్ళు వస్తుంటాయి పోతుంటాయి, గోంగూర మాత్రం డైలీ. ఆంధ్ర మాత పక్క. సార్ మీరు 2-3 సార్లు కలిసారని చెప్పేసి అన్నారు. అవును. ఒకసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ పియ గారు సుధాకర్ గారితో కాల్ చేసి కలవాలని ఉంది ఊరికినే అని అన్నారు. అప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి, సందర్భం ఏంటి? అదే నువ్వు ఎలా దాదాపు 40-50 నిమిషాలు మాట్లాడారు. లేదు, ఇంటర్వ్యూలో 40 నిమిషాలు, మామూలుగా పర్సనల్ గా ఒక కలిసినప్పుడు 15 నిమిషాలు మాట్లాడారు. ఎక్కువగా నన్ను వాయించారు. నువ్వు సరిగా తిండి నేను చెప్పాను ఫుడ్ హ్యాబిట్స్ ఏంటని చెప్తే, సరిగా లేదు నీ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం తగ్గించాలి, ఇంత తినకూడదు, హెల్త్ గురించి కేర్ తీసుకో. మెయిన్ గా వ్యక్తిగతం గురించి అడిగారు. ఆయన గొప్పతనం ఏంటంటే ఎంప్లాయీస్ ని వ్యక్తిగతంగా ఏముంది, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే విషయం కూడా కనుక్కునేవారు. అవునవును, అది వాళ్ళు బాగుంటేనే కదా సంస్థలు. ఆయన అది అంత పెద్ద ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన కనుక్కునేవాడు. అదే గొప్ప విషయం. ఆయన మనం పెళ్లిళ్ళకి వెళ్ళేవారు. ఆయన మా కొలీగ్ ఖత్రి అని ఉండేవాడు నాతో పాటు సబేటర్. వాళ్ళ అమ్మాయిలు 3 అమ్మాయిలు వాడికి పెళ్లిళ్ళు, అన్ని పెళ్లిళ్ళకి వచ్చారు ఆయన. మేము ఇద్దరు పక్కనే కూర్చున్నాం, చైర్మన్ గారు నేను. ఆ ఖత్రి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో అంతే. వాళ్ళు లేట్ గా వచ్చారనమాట. అందరూ ముందుగా వచ్చాం. నాకు కరెక్ట్ టైంకి వెళ్ళి అలవాటు, ఈనాడు వల్లనే వచ్చింది. ఆయన కరెక్ట్ టైంకి వచ్చారు, కానీ వీళ్ళు లేట్ గా వచ్చారు. ఖత్రి వాళ్ళు లేట్ గా వస్తే మేము ఎదురు కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆ రోజు పత్రికల గురించి కాసేపు మాట్లాడుకున్నాం. మాలో అంటే మీరు ఏమన్నా అడగడం జరిగింది ఏమన్నా? బావా ఆయనతో ఏం మాట్లాడుతుంటారు, భయపడిపోతారు ఇంకా. సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి న్యూస్, రామోజీరావు గారు లేరు, కన్ను మూశారు అని చెప్పేసి వచ్చిన న్యూస్ దాదాపుగా ఒక 40-50 నిమిషాలు ఎవరు నమ్మలేదు యాక్చువల్ గా. చాలా వరకు గతంలో మీ మీద కూడా ఒక న్యూస్ వచ్చింది, గుర్తుందా మీకు? ఏమని? అంటే ఈ టైప్ ఆఫ్, అంటే మన కిషోర్ దాస్ గారు లేరు. లేదే, వచ్చింది. నాకు తెలియదు, శుభవార్త నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు. అవునా? ఇక మీదట షో చేస్తున్నారు, ఫేమస్ గా ఎదుగుతున్న పౌరం గారు ఇక లేరు, కిషోర్ దాస్ గారు లేదబ్బా, కన్ను మూసి వచ్చింది సార్, మాకు తెలుసు. అవునా? మంచి జరుగుతుంది ఏదో అయితే, సంథింగ్ గుడ్ వచ్చింది. అంటే కిషోర్ దాస్ గారు కన్ను మూసారు ఇక లేరు అనేక న్యూస్ బయటకు వచ్చింది. అది ఫేక్ న్యూస్ అని తర్వాత తెలిసింది మాకు ఒక 40-50 నిమిషాల తర్వాత. సో ఇది కూడా అలాగే అనుకుని మేము ఫస్ట్ నమ్మలేదు, తర్వాత రుజువైంది. ఇటువంటి వార్తలు విన్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది సార్. మీకు చాలా బాధగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా కనిపిస్తుంది? నేను పోయాను అన్న వార్త కానీ తెలిసి ఉంటే నేను గొప్ప ఆనందపడేవాడిని. నాదేముందయ్యా, కానీ ఆ మహానుభావులు పెద్దవాళ్ళు దిగ్గజాలు ఉండాలి సమాజానికి. వాడు మార్గదర్శకులు, దే గైడ్ ది సొసైటీ. నాలంటోడు ఉంటే ఎంత పోతే ఎంత బాగుండేది. వండర్స్ చేస్తుంటే వాళ్ళు. అవును, పెద్ద ప్రాజెక్ట్ టెంపుల్స్ అన్ని తీసుకొచ్చి ట్రిపుల్ కాస్ట్ ని ఉంది, ఆయన ప్లాన్ ఉండే కదా, పెద్ద ప్రాజెక్ట్. అవునవును, భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ అన్నిటిని ట్రిపుల్ కాస్ట్ మళ్ళీ ఫిలిం సిటీలో. ఆయనకి ఒకప్పుడు కమ్యూనిజం భావాలు ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు లాస్ట్ ఈ సందర్శలో ఏజ్ పెరిగిన తర్వాత కొంత భక్తి వైపు ట్రాన్స్ఫార్మ్ అయినట్టు, డివోషనల్ అని అనిపిస్తా ఉంటుంది. ఎవరైనా చివరి దశలో దేవుణ్ణి నమ్ముతారు, ఆధ్యాత్మికంగా వెళ్తుంటారు. అది తప్పదు, అది కరెక్ట్ కూడా. అవును, ఆ టైంలో పీస్ ఉంటుంది. కాదబ్బా, చాలా సింపుల్ అబ్బా. ఈ టేబుల్ ఉంది, నువ్వు తయారు చేయాలి కదా. అవును సార్, మరొకటి తయారు చేయాలి కదా. నువ్వు తయారు చేయకపోతే గాలిలో వస్తుంది. ఇది రాదు. ఎవరో ఒకడు ఉన్నారు కదా, మనం మేకింగ్ చేయాలి, సృష్టికర్త కదా. చేయాలి. సమ్వన్ హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్. ఎవరు లేరు. సమాధి ఆయనే కట్టించుకున్నారు. చాలా గొప్పగా ఉంది. చూడలేదు నేను. అది ఎలా అంటే, ఇక్కడ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నన్ను తీసుకెళ్ళాలి, ఇదే నా సమాధి అని చెప్పేసి ఆయన చేసుకోవడం కూడా. నా ఆహా ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు వచ్చారు, పరిచయం చేస్తాం. రా, కమ్ రండి, ఇక్కడ కూర్చోండి. నువ్వు మూల పురుషుడు నువ్వు కూర్చో. ఈటీవీ 2లో ఆహా కార్యక్రమం, వంటల కార్యక్రమం సృష్టికర్త, తొలి దర్శకుడు వడ్డేపల్లి శ్రవణు. సార్ యాక్చువల్ గా ఆహా ప్రోగ్రామ్ అనేది మీరే క్రియేట్ చేశారు. దానికి మొత్తం అంతా మొదటి డైరెక్టర్, దానికి క్రియేటివ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ మీరే అని చెప్పేసి అన్నారు. ఆహా అనేది టైటిల్ ఇప్పుడు ప్లాట్ఫామ్ గా మారిపోయింది, మీకు తెలుసు కదా, ఓటీటీ ప్లాట్ఫామ్. సో ఏంతోనే ఎలా చేయించాలనిపించింది కిషోర్ దాస్ గారితో? అసలు మీకు వచ్చిన ఆలోచన ఆహా అంటే దాని అర్థం మీకు ఏం తెలుసు? అంటే అప్పుడు యాక్చువల్గా ఒక ట్రావెలాగ్ బేస్డ్ కిచెన్ షో చేద్దాం అనేసి రీసెర్చ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే, రెగ్యులర్ యాంకర్స్, రెగ్యులర్ వంట ప్రోగ్రామ్ లాగా కాకుండా తింటూ తిరగడం, తిరుగుతూ తినడం అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము. అయితే మా న్యూస్ చీఫ్ ఎడిటర్
శాస్త్రి గారికి ఇలాగే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంటే ఆయన సడన్గా నాకు ఒక క్యాండిడేట్ ఉన్నాడు మనసులో, ఇప్పుడు చెప్పని ఎవరు అతను కానీ సడన్గా నేను తీసుకొస్తాను ఆఫీస్కి అని చెప్పి ఒక రోజు తీసుకొచ్చి నన్ను పిలిచారు. పిలిచి చూసేటప్పటికి కిషోర్ దాస్ గారు ఉన్నారు. ఇంకా కరెక్ట్గా అసలు కరెక్ట్, ఇంకా దాంట్లో అసలు ఇంకా ఏ ఆలోచన ఏ ఇది లేదు, ఇంకా కరెక్ట్ ఇతనే అని చెప్పేసి ఇంక ఇమ్మీడియట్గా నాకు ఆ విజువలైజేషన్ వచ్చేసింది. విదిన్ హాఫ్ అన్ అవర్ ఇమీడియట్గా ఒక పైలట్ ఎపిసోడ్ కూడా షూట్ చేసాం సితారా హోటల్ కిచెన్లో, రామోజీ ఫిల్మ్ సిటీలో. ఇమీడియట్ షూట్ చేసి ఇమీడియట్ ఇన్ అనదర్ 30 minutes దాన్ని ఎడిట్ చేసి అవుట్పుట్ చూపిస్తే ఎవ్రీ వన్ లైక్ ఇట్. కిషోర్ దాస్ గారు ఇన్ప్రాంప్ట్గా, శ్రీధర్ కదా అప్పుడు మేనేజర్, శ్రీధర్ రావు గారు మేనేజర్. కిషోర్ దాస్ గారు ఎప్పుడు అంటే మా ఎపిసోడ్స్కి ఎప్పుడు స్క్రిప్ట్ ఉండేది కాదు, నెవర్ ఏ రిటర్న్ స్క్రిప్ట్. అంతా మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని స్పాంటేనియస్ గా I used to give him only 10% brief, another 90% he used to impromptly, అంటే అక్కడే immediate గా we used to talk about it and immediately he used to deliver. So that's how the program went on well. ఎలా ఇంప్రెస్ అయ్యారు ఆ ప్రోగ్రామ్ కి చైర్మన్? యా సో ఫస్ట్ ఆయనకు మేము చూపించిన ఎపిసోడ్ ఏంటంటే మండపేటలో మడత కాజా ఎపిసోడ్ ఒకటి అండ్ ఆత్రేయపురం పూతరేకులు ఎపిసోడ్. సో దాంట్లో ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ఈటీవీ 2కి ఏదైనా కానీ చైర్మన్ గారు రామోజీరావు గారు అప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎపిసోడ్ అతను సార్కి చూపిస్తే టైటిల్ యానిమేషన్లో కిషోర్ దాస్ గారు కార్టూన్ వేశారు. అది చూసి నా బొమ్మ వేసావేంట్రా అనేసి ఆయన చమత్కారంగా అడిగారు అనమాట. అంటే సార్ కిషోర్ దాస్ గారి క్యారికేచర్ ఫేషియల్ ఫీచర్స్ కొంచెం మ్యాచింగ్ ఉండేటప్పటికి నా బొమ్మ వేసావేంట్రా అన్నవి చూసి ఓ ఇదంతా తిరిగావా ఆయన డీటెయిల్గా అడిగారు. లైక్ ఒక రోజులో ఎన్ని ఎపిసోడ్ షూట్ చేస్తున్నావు, ఒక డిస్టెన్స్ నుంచి ఒక డిస్టెన్స్ తిరగడానికి ఎంత కవర్ అవుతుంది, చేయగలుగుతున్నావు ఈజీగా అంటే నేను చెప్పాను ఒక రోజులో వీఆర్ కంప్లీటింగ్ 1 episode, ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ 3 or 2 లొకేషన్స్ అండ్ 3 or 2 ఫుడ్ ఐటమ్స్ వీఆర్ కుకింగ్ అని చెప్తే వెరీ గుడ్ నచ్చింది ఆయనకు. ఇంకా అక్కడి నుంచి ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా ఆయన హీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ దట్ కిషోర్ దాస్ వుడ్ బి ది ఓన్లీ యాంకర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అక్కడి నుంచి ఇంకా అది దిగ్విజయంగా వి ఆల్మోస్ట్ డిడ్ 400 to 500 episodes. 7 years. Yeah, 7 years. 7 years continuous గా సక్సెస్ఫుల్ గా we had toured completely AP, Telangana and some parts of Orissa. కిషోర్ దాస్ గారికి ఆ టైంలో 760 రూపాయలు కటింగ్లు ఫోన్ చేద్దాం. మీకు ఎంత ఇచ్చారు సార్? నాది 85. అదే కదా సార్? కాదు. ఆహా కన్నా ఎప్పుడో అది. ఆహా ఏ ఇయర్? 2007. అంటే 22 ఏళ్ళు అప్పుడు మీకు శాలరీ ఎంత ఇచ్చేవాళ్ళు సంస్థ? మై శాలరీ వుడ్ బి లైక్ 25,000 to 30,000 అనుకుంటా. అంటే నా 85 నేను జాయిన్ అయింది 2007. ఇంకేమన్నా కాన్సెప్ట్ క్రియేటివ్ కాన్సెప్ట్లు చెప్పడం కానీ అటువంటి ఎంకరేజ్మెంట్లు ఏమైనా ఉండేవా సార్ అటు నుంచి? ఎప్పుడైనా చైర్మన్ సార్ దగ్గర నుంచి ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ ఈటీవీ 2 వాజ్ డైరెక్ట్లీ ఓవర్సీన్ బై రామోజీరావు గారు. దట్ వాజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్ యాక్చువల్లీ. అంటే ఆయన ఏదైతే మానస దీనిలాగా విజువలైజ్ చేసి దీంట్లో ఈ రకాలుగా అంటే ఎవ్రీథింగ్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్స్ మ్యాగజైన్, న్యూస్ అనాలిసిస్ కానీ ప్రతిధ్వని ఇవన్నీ అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్స్. ఆయన చెప్పిన మార్గదర్శనంలో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఇచ్చిన కాన్సెప్చులేషన్స్ని వీ యూస్ టు ఎక్స్టెండ్ ఇట్. దాన్ని ఇంకొంచెం వర్క్ చేసి డే టు డే ఎపిసోడ్స్ ఎలా ఉండాలని చెప్పి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన అప్రూవల్ ఇచ్చాక దెన్ వీ యూస్ టు గో హెడ్ విత్ ది షూటింగ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, క్రియేటివ్ ఫీల్డ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. కాన్సెప్ట్ వైజ్ కూడా మీకు బాగా తెలిసి ఉంటుంది. అది ఈటీవీ మూవీస్ కి ఒక లోగో వస్తూ ఉంటుంది, మన టీవీ ఈటీవీ అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కూడా వస్తుంది. ఇంకోటి న్యూస్ ఛానల్కి పాయింట్స్ వస్తుంటాయి, అక్కడ స్టార్ పాయింట్స్ అండ్ సౌండ్స్ వస్తాయి. ఆ లోగో క్రియేషన్ ఎవరిది సార్? అది అంటే సెంట్రల్ టీమ్ చేశారు. గంటారావం అని చెప్పేసి అవర్లీ న్యూస్ ని అంటే ఎవ్రీ టైటిల్ అచ్చ తెలుగులో ఉండడం అనేది ఈనాడు ప్రత్యేకత. అది టీవీ అయినా ఈనాడు పత్రిక అయినా ఎవ్రీ వర్డ్ ఇప్పుడు మీరు ఈనాడు పత్రిక చదివినా ఎవ్రీ వర్డ్ అన్ని తెలుగులోనే ఉంటాయి. అది యూఎస్పీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ఈనాడు గ్రూప్. అంటే తెలుగు ఈనాడులో ఇప్పుడు బిందు సేద్యం ఇటువంటి వర్డ్స్ అన్నవి ఓన్లీ ఈనాడులోనే ఉంటాయి, ఇంకెక్కడ అసలు దట్స్ లైక్ డిక్షనరీ. తెలుగు అంటే ఇంకా ఈనాడు చదివి ఎంతో మంది పొలిటీషియన్స్ కానివ్వండి ఎవరైనా ఈ రోజు టాపిక్ కరెంట్ అఫైర్స్ ఏం మాట్లాడాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా ఇఫ్ దే ఆర్ రీడింగ్ కంప్లీట్లీ ఈనాడు దే విల్ బి అప్డేటెడ్ విత్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
ఇన్ అవర్ కంట్రీ అండ్ అరౌండ్ ది వరల్డ్. ఉంది. స్టైల్ షీట్ ఉంటుంది, లైక్ దిస్ షుడ్ ఉంది, డిక్షనరీ ఉంది. లైబ్రరీ చేశారు dictionary. అంటే రామోజీ రీసెర్చ్ గ్రూప్ అనేసి ఒక ఆర్కైవ్స్ ఇవన్నీ, అంటే అంత డేటాబేస్ ఐ డోంట్ థింక్ ఇన్ ద కంట్రీ నో మీడియా హౌస్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ డేటా. ఈనాడు లైబ్రరీ, మామూలు లైబ్రరీ. అంత లైబ్రరీ, అంత డేటా సేవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్. ఇఫ్ యూ జస్ట్ ఐ మీన్ ఈ రోజు గూగుల్ లైక్ ఐ మీన్ ఇప్పుడు ఇలా స్టార్ట్ అయింది సర్చింగ్ అని. అట్ దట్ టైమ్ వీ యూస్ టు హ్యావ్ ఏ నెట్వర్కింగ్ సిస్టమ్ వేర్ if I want to know about Kishore Das garu, if I just type his name, his 100 videos would come appear and immediately we can use those clips for the news this thing. సో ఆ రకమైనటువంటి ఆర్కైవ్స్ అనేవి అసలు కంట్రీలో ఎవరి దగ్గర అంత పెద్ద రీసెర్చ్, అంత లైబ్రరీ అన్నది ఎక్కడ లేదు ఇప్పటికి. అది చైర్మన్ గారి బ్రెయిన్ చైల్డ్. టీమ్ ఎఫర్ట్ కాదంటారు. ఆయనే అసలు ఐడియా అయింది. అంత పెద్ద లైబ్రరీ క్రియేట్ చేయాలన్నది ఒక్క నెంబర్ 1 మీడియా హౌస్ ఈనాడు. ఎవ్రీ న్యూస్ పేపర్ సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ఈనాడు, సిన్స్ 1974-1975 till date, every copy would be available in Ramoji Film City library. Every copy, every day. ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. ఈవెన్ ది మాన్యువల్ కాపీస్ ఆల్ ఆల్సో అవైలబుల్. ఓకే. ఫ్యూచర్ గా ఎటువంటి కార్యక్రమాలు అంటే మీరు ఏమన్నా మళ్ళీ అదే సంస్థలో పనిచేయడం కానీ? లేదు, ఇప్పుడు ఆయన వేరే ఫీల్డ్ లోకి Now I am a media freelance consultant. థ్యాంక్ యూ.